యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి. యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈ ప్రైజ్ ది లార్డ్. ఉజ్జీవ సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవాశీర్వాదాలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మహాదేవుడు ఈ 2022వ సంవత్సరపు దయాకిరీటాన్ని మనందరికీ ధరింపచేస్తున్నాడు. ఈ 2022వ సంవత్సరము ఈ మొదటి వారము నుండి సంవత్సరాంతము వరకు ఆయన కృపా సన్నిధి మనకు తోడుగా ఉండి కృపాక్షేమములు ప్రతి వారి వెంట రావాలని, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని నా ప్రార్థన. దైవ సన్నిధిలో తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపామయుడైన యేసు స్వామి, మీకు వందనాలు. మీ బిడ్డలమైన మమ్ములను మీరు కాచి కాపాడి 2022వ సంవత్సరము మీరు మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మా ప్రాణమును మీరు కాపాడి, కోడి తన రెక్కల చాటున తన పిల్లలను కాపాడినట్లుగా మమ్మల్ని అందరినీ కాపాడి ఈ 2022వ సంవత్సరంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే అంశము క్రొత్తవి అనే అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు దేవుడు యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడటం ప్రారంభించారు. ప్రభునందు ప్రియులారా, దైవ సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు గతములో ఇప్పటి వరకు మీరు జరిగించిన అక్రమ క్రియలు అనగా అక్రమ పనులు, అక్రమ నడక, అక్రమ జీవితాన్ని మీరు వీటన్నిటిని మీరు విడిచిపెట్టేయండి. మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ ఆగ్రహాన్ని విడిచిపెట్టండి, మీ అపవిత్రతను విడిచిపెట్టండి, మీ వివాదాన్ని విడిచిపెట్టండి, మీ పాత స్వభావాన్ని వదిలిపెట్టండి. సమస్తమును మీరు వదిలిపెట్టి నూతన హృదయము, నూతన బుద్ధి
మీరు తెచ్చుకోండి, అలా మీరు చెయ్యండి అని చెప్పి దేవుడు యెహెజ్కేలు యొక్క ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు క్రొత్తగా మారాలి అంటే, ఒక మనుషుడు ఎక్కడికి వస్తే ఆ క్రొత్తదనం వస్తుందో నేను కొన్ని మాటలు దేవుని వాక్యములో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము మనము 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు సౌలు అనేటువంటి ఒక వ్యక్తి మనకి కనబడతాడు. ఈ సౌలు అనేటువంటి వ్యక్తి సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త దగ్గరికి వచ్చాడు. సమూయేలు యొక్క ప్రవక్త దగ్గరికి ఆయన వచ్చినప్పుడు సమూయేలు యొక్క ప్రవక్త సౌలుతో మాట్లాడుతూ అంటున్నాడు, సౌలా, నీవు గిల్గాలుకు వెళ్ళు, నాకంటే ముందుగా నువ్వు గిల్గాలుకి వెళ్ళి 7 దినాలు నువ్వు గిల్గాలలో గడుపు, ఆ తర్వాత నేను వస్తాను అని చెప్పి సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు అప్పటికి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, అతడు ఆయా స్థలాల్లో తిరుగుతూ, పొలాల్లో తిరుగుతూ, గాడిద వెంబడి వెళుతూ ఆ గాడిదలను వెతుకుతూ ఉన్నాడు. అలాంటి సౌలు సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు, నీవు గిల్గాలుకి వెళ్ళయ్యా, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు గిల్గాలలో నువ్వు మార్పును చూడగలుగుతావు అని ప్రవక్త చెప్పిన మాట నమ్మి అతడు వెళుతున్నప్పుడు గిల్గాలుకి అతడికి క్రొత్త మనసు వచ్చింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాత స్వభావాన్ని మనం వదిలిపెట్టి, ప్రాచీన స్వభావాన్ని మనం వదిలిపెట్టి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలని దేవుని యొక్క లేఖనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు నీవు ఒక క్రొత్త వ్యక్తిగా మారాలని, నీలో మార్పు రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలాగే సమాజములో నీవు ఒక మారిన వ్యక్తిగా, మాదిరికరమైన వ్యక్తిగా, మార్పు చెందిన వ్యక్తిగా నిన్ను చూడాలని నీ కన్న తల్లిదండ్రులు నీ విషయంలో ఎంత ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అతడు గిల్గాలుకు వెళ్ళినప్పుడు క్రొత్త మనసు వచ్చింది. దాని అర్థం ఏంటనంటే, దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుడు క్రొత్త మనసు ఆయన ఇస్తాడండి. క్రొత్త మనసును దేవుడిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు అంటాడు, ఆయన యొద్దకు ఎప్పుడైతే వస్తామో ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదామండి. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, కఠిన హృదయము కలిగి అనేక మంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంత కఠినం అంటే ఎవరు చెప్పినా వినరండి, దేవుని మాట వినరు, ఎవరు చెప్పినా వినరు, కఠినంగా ఉంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, హృదయాన్ని కఠినపరుచుకునే వారు కీడులోకి వెళతారు అన్నది. ఈ నూతన సంవత్సరములో ఎవరు కూడా కీడులోకి వెళ్ళకూడదని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో నుండి తీసివేస్తాను, మాంసపు గుండెని మీకు ఇస్తాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దేవుని బిడ్డలారా, మానవానిక హృదయము మోసపూరితమైన హృదయము, అది దుష్ట హృదయము. అది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే విశ్వాసము లేని దుష్ట హృదయం అన్నాడు. ఇలాంటి యొక్క హృదయాన్ని దేవుడు మార్చి క్రొత్త హృదయాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను.
ఆ శరీర స్వభావము నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. చాలా మందికి దేవుని బిడ్డలారా కొన్ని స్వభావాలు ఉంటాయి, బలహీనమైన స్వభావాలు. ఆ బలహీనతలకి వారు లోబడిపోయి ఆ బలహీనమైన వాటిని చేస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, నేను ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని మీ నుండి దూరం చేసి మీకు నేను ఆత్మ సంబంధమైన మనస్సునిస్తాను, ఆత్మ సంబంధమైన మనస్సును కలగజేస్తాను. ఇక పాతదంటూ మీలో ఉండదు అని దేవుడు కోరుతున్నాడు. ఈ 2022వ సంవత్సరములో ఒక క్రొత్త వ్యక్తిగా మారాలని, క్రొత్త మనస్సు కలిగి, క్రొత్త ఆలోచనలు కలిగి, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. శరీర స్వభావము కలిగిన మనుషులు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు వారు ఎన్నడూ దేవుని సంతోషపరచలేరు, కన్న తల్లిదండ్రుల్ని సంతోషపరచలేరు. దేవుని బిడ్డలారా, అయితే ఈ నూతన స్వభావము కలిగిన వారు వాళ్ళు ఆత్మ స్వభావము కలిగి దేవుని ఆరాధిస్తారు, దేవుని వెంబడిస్తారు, అలాగే దేవుని గణపరుస్తారు, కన్న తల్లిదండ్రుల మాట విని సంతోషపరుస్తారు. ఈ 2022 సంవత్సరంలో ఈ గొప్ప మార్పు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క లేఖనములు మనం చూచినప్పుడు గిల్గాలునకు ఆయన వచ్చినప్పుడు గిల్గాలలో తన యొక్క మనస్సు మారింది. తన మనస్సు దేవుడు మార్చాడు, క్రొత్త మనసు ఇచ్చాడు. ఆలోచనలో మార్పు, తలంపుల్లో మార్పు, తన నడవడికలో మార్పును దేవుని బిడ్డలారా అతడు చూడగలిగాడు. ఆ మార్పు అనేక మంది చూచారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 51వ కీర్తనలో దావీదు భక్తుడు కూడా ఒక ప్రార్థన చేస్తాడు. 10వ వచనములో ఏమని మాట్లాడతాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దావీదు భక్తుడు తన జీవితంలో కలిగిన కొన్ని బలహీనతలను అతడు గుర్తించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను తెలుసో తెలియకో నేను బలహీనుడయ్యాను, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయితే ఈ పాతదంటూ ఏది నాలో లేకుండా తండ్రి, ఈ పాత బలహీనత నుంచి, ఈ పాత రోత నుండి నన్ను విడిపించి నన్ను నూతన పరచు నాయనా అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు తండ్రి అని దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండాలని, నూతనమైనటువంటి హృదయం మనం కలిగి ఉండాలని ఆ ప్రియ ప్రభు ఆశపడుతున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన హృదయమును, నూతన బుద్ధి, నూతన మనస్సు మీరు తెచ్చుకోండి అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఓ చక్కటి మాట అతడు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మాటను మనం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు మన దేవుని బిడ్డలారా అంతరంగ పురుషుడు అనగా మన మనస్సు నూతన పరచబడుతూ ఉండాలి అని చెప్తున్నాడు. బాహ్య పురుషుడు అనగా ఈ శరీరము కృషించినను అంటాడు. గమనించండి, యోబు భక్తుడు ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నా శరీరము ఇది క్షీణించిపోయే శరీరము, కానీ ఈ శరీరానికి నేను ప్రాధాన్యత ఇవ్వను, నేను నా ప్రభువుకి ఇస్తాను, నేను మనసుకిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ భాగంలో పౌలు గారు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. ఈ శరీరము ప్రాముఖ్యమైనది కాదండి. ఈ శరీరము దేవుని బిడ్డలారా ఇది స్థిరముగా నిలిచి ఉండేది కాదు. ఈ శరీరము ఇది కృషించిపోతుంది, ఇది బలహీనమైపోతుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరంగ పురుషుడు అనగా
అనగా ఆ మనసు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి, దినదినము దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దినదినము వాక్యం అనేటువంటి ఉదక స్నానము ద్వారా మనము పవిత్రపరచుకుంటూ నూతన పరచబడుతూ ఉండాలని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ శరీరము చీకుపోతుంది, ఈ శరీరము కృషించిపోతుంది, ఈ శరీరము పాడైపోతుంది, ఈ శరీరము చనిపోతుంది. చావులేంది ఏంటనంటే నీ ఆత్మ. దేవుని బిడ్డ గమనించు, ఈ 2022 సంవత్సరములో నీవు నూతన పరచబడి క్రొత్త వ్యక్తిగా నువ్వు జీవిస్తూ అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉండాలని దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు తప్ప, దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇందుకోసం ఇచ్చాడు. కానీ మరలా మనము ఆ అక్రమాలకి అన్యాయానికి మనం దేవుని బిడ్డలకు చోటిచ్చి ఆ మూల పాఠాల తట్టు తిరిగి వ్యర్థముగా సమయం గడపడానికి కాదనే విషయాన్ని ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మార్పు రావాలండి, మార్పు రావాలి. ఆ మార్పు అనేటువంటిది దేవుని సన్నిధిలో కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఆయన సౌలుకు ఆయన క్రొత్త మనసు ఇచ్చాడు. ఇదిగో పౌలు గారు అంటున్నాడు, బాహ్య పురుషుడు కృషించునను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. నీ అంతరాత్మ, నీ స్వభావము మారి నూతన పరచబడాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. 2, దేవుని యొక్క సేవకులతో కూడా కలిసి నువ్వు ఆత్మ సంబంధమైన సహవాసం చేయాలి, నువ్వు సంఘ సహవాసము చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను నూతన ఆత్మలోనికి నిన్ను నడిపిస్తాడు, నూతన ఆత్మలోనికి ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్ముచలక నడిచిపోదురు. ఈ భాగములో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డరా, మొదటిది నూతన మనసు లేదా క్రొత్త మనసు. రెండవది మనం చూసినట్లయితే నూతన దేవుని బిడ్డరా బలం. మనము దేవుని యొక్క సన్నిధిలో దినదినము నూతన బలాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఏ రకంగా అయితే మనము మరి శరీరం బలంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనం ఆశపడతామో, అలాగే మన అంతరాత్మ దేవుని బిడ్డరా దినదినము నూతన బలం పొందుకోవాలి, ఆత్మీయంగా మనం బలం కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని ఈ భాగములో యెషయా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. ఈ బలము దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు అని చెప్పి, ఇది ఎలా మనకి దొరుకుతుంది అంటే మనము దేవుని సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు బలహీనతలో దేవుడు తన బలాన్ని మనకిస్తాడు. ఉదాహరణకి మరి దానియేలు అనేటువంటి ఒక మరి ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉపవాసం ఉండి ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శారీరకంగా అతడు బలహీనమైపోయాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు అతను ముట్టి బలపరిచి తన బలాన్నిచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూడగలం. అలాగే ఏలియా అనేటువంటి ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో 40 దినాలు దేవుని బిడ్డలారా అతడు దేవుని యొక్క సన్నిధిలో మరి గడుపుతూ ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు తను బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన అరణ్యములో అక్కడ ఉండగా దేవుడు దేవదూతల ద్వారా ఆయనకి దేవుని బిడ్డలారా పరిచర్య చేసి ఆయన తన కుమారుని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చూస్తే అనేక మంది తన బిడ్డలను, తన భక్తులను దేవుడు బలముతో నింపాడు, శక్తితో నింపాడు. ప్రార్థన అనేటువంటి శక్తిని నువ్వు నేను పొందుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో సడలైన చేతులను, తొట్టిన మోకాలను నువ్వు బలపరుచుకోవాలి, దృఢపరచుకోవాలి. దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
దేవుడు ప్రార్థన బలముతో నిన్ను నింపుతాడు. నువ్వు ఎప్పుడైతే శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాల్ని నువ్వు దినదినము నువ్వు ఆయన సన్నిధిలో ఆత్మానుసారంగా నువ్వు ధ్యానిస్తావో నీ హృదయంలో మంట పుడుతుంది. లేఖనాల యొక్క శక్తి నీలోకి వస్తుంది. నీవు ఎక్కడ బలహీనం కాకోకుండా, నీవెక్కడ దుర్బోధకి నువ్వు లోబడకుండా, నీవెక్కడ ఉపదేశాన్ని వదిలిపెట్టి తిరగకోకుండా నూతనమైనటువంటి బలము దేవుని యొక్క వాక్యం నీకు ఇస్తుంది. నీ అంతరాత్మ శక్తి కలిగి పుష్టి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుటకు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దినదినము పరిశుద్ధాత్మైనటువంటి శక్తితో నువ్వు నింపబడుతూ ఉండాలి. ఆయన పాదాల దగ్గర ఈ 2022 సంవత్సరములో నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దినదినము ఆత్మతో నువ్వు నింపబడాలి. దినదినము ఆ ఆత్మతో నింపబడి ఆత్మ బలముతో ఆత్మ శక్తితో నీ శరీరాన్ని జయిస్తూ, నీ మనస్సును జయిస్తూ, నీ కోరికలను జయిస్తూ, లోకాన్ని జయిస్తూ, పాపాన్ని జయిస్తూ, శత్రువును జయించి జయశీలుడైన ప్రభు సన్నిధిలో నీ విశ్వాస యాత్రలో నువ్వు ముందుకు సాగిపోవాలని నా ప్రియ ప్రభు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. దైవ సన్నిధిలో యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము వాళ్ళు పొందుకుంటారు అన్నాడు. వారు ఏం చేస్తారు అంటున్నాడంటే, పక్షురాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని బిడ్డలారా, వారు పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షురాజు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థలాలకి వెళుతుందో, బండ మీద దాని గూడు కట్టుకుంటుందో, ఆ విధంగా దేవుని బిడ్డలు పక్షురాజు వలె వారు పైకి ఎగురుతారు. వాళ్ళు కింద మాత్రం ఉండటానికి ఇష్టపడరు. దావీదు భక్తుడు అడుగునట్లుగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు తండ్రి అని ఈ 2022 సంవత్సరం అడగలిగితే నూతన బలానికి ఇచ్చి, నూతన దర్శనానికి ఇచ్చి, నీ వెళ్ళలేని చోటకి దేవుడు నిన్ను నడిపించగలడు. నువ్వు ఎన్నడూ వెళ్ళనిక మార్గాలు గుండగా దేవుడు నిన్ను నడిపించి అద్భుతమైన కార్యాలు నీ కొరకు దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఒక నూతన కార్యము నీ జీవితంలో జరిగించాలనుకుంటున్నాడు. ఈ 2022 సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, పక్షురాజులు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నాడు. అలయక పరిగెత్తెదరు. నువ్వు దేవునిలో పరిగెత్తవలసినటువంటి సమయం ఇది. ఈ 2022 సంవత్సరంలో నువ్వు పరిగెత్తు. దేవుని కొరకు రోషము కలిగి పరిగెత్తు. రక్షించబడటానికి కొరకు పరిగెత్తుకురా. రక్షింపబడిన వారులారా, అనేక మంది నశించిపోతూ ఉండగా ఫిలిప్పు వలె మీరు పరిగెత్తండి లోకములోనికి. ఎందుకో తెలుసా? నశించిపోతున్నటువంటి వాళ్ళకి ఆయన సువార్తను చెప్పి ప్రభు తట్టు తిప్పటానికి కొరకు గురి అద్దకు పరిగెత్తు. నీవు ఎక్కడ వెనక్కి తిరిగి చూడొద్దు. నాగట మీద చేపట్టి వెనక్కి తట్టి తిరుగు చూచేవారు నా రాజ్యానికి పాత్రులు కారని ఆ ప్రియ ప్రభు చెప్పాడు. నువ్వు వెనక్కు తిరగవద్దు, ముందుకే నువ్వు సాగిపో. అలయక సొమ్ముచెలక సాగిపో. పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి సాగిపో. సర్వసత్యములోనికి వెళ్ళటానికి సాగిపో. లోతైన అనుభవానికి వెళ్ళటానికి నువ్వు సాగిపో. ఆగిపోవద్దు. అదే దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే స్థిరమైనటువంటి మనసు, నూతనమైన మనసును ఆయన ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రెండవది ఆయన తన బలాన్ని మనకిస్తున్నాడు. నూతన బలముతో ఆయన మనలను నింపుతాడంట అండి. నూతన బలం. ఈ నూతన బలముతో నువ్వేం చేయాలో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, సేవించు అంటాడు. నువ్వు దేవుణ్ణి నువ్వు సేవించు, ఆరాధించు. ఆరాధనకి దూరం కావద్దు. 2022 సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుడిగా నువ్వు ఆరాధన చేయి. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రియులరా, కీర్తనల గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు 40వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 3వ వచనములు అంటాడు, తనకి స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అన్నాడు. దేవుని నీవు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని నువ్వు సేవిస్తూ ఉన్నప్పుడు అది చూచి అనేకులు ప్రభు దగ్గరికి వస్తారంట. గమనించండి, దావీదు భక్తుడు అంటున్నాడు, తనకి స్తోత్ర రూపమగు క్రొత్త గీతములు మన దేవుడు నా నోట ఉంచెను. చాలామంది దేవుని కోసం పాడమంటే పాడరు.
నువ్వు 2021 సంవత్సరం వరకు నీకు ఒక పాట వచ్చు. ఏంటనంటే రాదు అనే పాట. 2022లో దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? నువ్వు పాడాలి దేవుని కోసం, మనుషుల కోసం కాదు. నువ్వు దేవుని కోసం పాడాలి, నువ్వు దేవుని సన్నిధిలో పాడాలి. దావీదు నోట దేవుడు క్రొత్త కీర్తనలు పెట్టినప్పుడు పాడుతూ ఉన్నప్పుడు దావీదు పాటలు పాడుతూ వాయిద్యములు వాయించుచూ ఉండగా దురాత్మలు పట్టినట్టుగా వాళ్ళకి దురాత్మలు వదిలిపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆనాడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరములో 120 మంది వాళ్ళు ఏకస్వరముతో యెహోవా కృప నిరంతరం ఉండునుగాకని వారు దేవుని యొక్క సన్నిధిలో కృపను గురించి పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ మందిరము నిండింది అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. నువ్వు నిలబడి దేవుని కోసం పాడుతూ ఉంటే, కొత్త పాటలను పాడుతూ ఉంటే దేవుని యొక్క మహిమ దిగిరావాలి. అలా నువ్వు పాడాలి. ఒకప్పుడు ఒకవేళ నువ్వు సినిమా పాటలు, లోక సంబంధమైన పాటలు పాడేవేమో, మారే. ఇంకొక మాట చెప్తాను, చాలా మందికి కొంతమంది ఫోన్లు చేస్తే అన్ని సినిమా పాటలు వస్తాయి. ఇది కూడా మార్పు జరగాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు క్రొత్త కీర్తన నా నోట ఉంచెను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన పాటలు పాడండి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. నువ్వు ప్రభు కోసం పాటలు పాడు, ప్రభుని గణపరచు. నీ పాట ద్వారా దేవుడు గణపరచబడాలి, నీ పాట ద్వారా మరొక వ్యక్తి మార్పు చెందాలి. ఇదిగో పౌలు, శీలయు వారు దేవుని యొక్క సన్నిధిలో అర్ధరాత్రి వేళ ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉండగా ఖైదీలు వినుచుండిరి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే క్రొత్త మనసు, క్రొత్త బలం, క్రొత్త పాటలు, క్రొత్త భాషలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే మన నోట క్రొత్త భాష అనే మాట మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదివితే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, యాలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. క్రొత్త భాషలు. దుర్భాష ఏది నీ నోట రానియొద్దు. దుర్భాష, అపవిత్రమైన మాటలు ఏది మాట్లాడొద్దు. పోకిరి మాటలు నీ నోట రానివ్వద్దు. బలహీనమైన మాటలు మాట్లాడొద్దు. గర్వపు మాటలు రానివ్వద్దు. అవిశ్వాసపు మాటలు ఈ 2022వ సంవత్సరమును మాట్లాడొద్దు. క్రొత్త భాషలు. దేవుడు తన బిడ్డలకి, దేవుని బిడ్డల క్రొత్త మనసు ఇచ్చి, నూతన బలం ఇచ్చి, క్రొత్త బలాన్నిచ్చి దేవుడు తన బిడ్డలను క్రొత్త భాషలతో నింపుతాడంట. నీవు మాట్లాడుతుంటే నీ మాటలు వినేవారికి క్షేమాభివృద్ధి కలగాలి. నువ్వు మాట్లాడుతుంటే బలహీనులు బలపరచబడాలి. నువ్వు మాట్లాడుతుంటే రోగులు స్వస్థత పొందాలి. ఆ మాటలను బట్టి అవి దేవుని మాటలు. నీ నోట నా వాక్కుని పెడతానంటున్నాడు దేవుడు. అదే క్రొత్త భాష. ఆ భాషతో నువ్వు నింపబడు. ఎక్కడ కూడా బలహీనమైన మాటలు మాట్లాడొద్దు. కొంతమంది నోరు ఇప్పితే, దేవుని బిడ్డలారా, వాక్యమునకు విరోధమైన భాష, అపవిత్రమైన భాష, ఇది వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటిది ఒకవేళ నీలో జరుగుతుంటే యెషయా ప్రవక్త వలె, ప్రభువా నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన ప్రజల మధ్య నేను కాపురం ఉన్నాను, నాయనా నువ్వు నాకు పవిత్రమైన పెదవులు దయచే నాయనా, క్రొత్త భాషలు మాట్లాడేటట్లుగా చేయనాయన అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను తన అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో నీ పెదవులు కాల్చి నీ పెదవులను పవిత్రపరుస్తాడు, నూతన పరుస్తాడు, క్రొత్త భాషలు ఇస్తాడు. ఈ 2022వ సంవత్సరం ఈ దినము మొదలుకొని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని, వృద్ధియో క్షేమమును దేవుడు అనుగ్రహించాలని, మీకు దేవుడు మీ ప్రయాణాలు సఫలం చేయాలని, మీ ప్రార్థన సఫలం చేయాలని, మీ ఆలోచన సఫలం చేయాలని దేవుని యొక్క సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మీ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని సంవత్సరం అంతా కాపాడి తన సన్నిధిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, పాతది ఏది కూడా మాలో లేకుండా మేము క్రొత్త మనసు, క్రొత్త బలము, క్రొత్త భాషలు కలిగి నీలో జీవించటానికి మీరు సహాయం ఇచ్చేయండి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుమని మీ వాక్యం చలవిస్తూ ఉన్నది. మమ్మల్ని నూతన పరచు నాయన. మేము నాయన మార్పు కలిగి నాయన ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఈ 2022వ సంవత్సరములో ప్రభువా నీ స్వారూప్యములోనికి మేము వచ్చి
పరిపూర్ణతలకు వచ్చి నాయనా నీ కోసం మేము కనిపెట్టుకుని ఎదురు చూచి నాయన అనేక మందిని సిద్ధపరచడానికి మీరు సహాయం ఇచ్చే నన్ను మమ్మల్ని దీవించి మేలు చేయమని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు కాపాడమని అందరినీ రక్షణలోనికి తీసుకుని రమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడి ఉన్న మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకును మన రాష్ట్రానికి మన దేశానికి యుగ సమాప్తి వరకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు నిండారుగా మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాపాడునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావిద్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.